సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి, అలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి, మన వీడియోలకి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే, మీ మనసుకు తాకినట్లయితే మీరు లైక్ బటన్ తాకండి. ఈరోజు బాబా గారు తల్లిదండ్రులకి ఎంతో ఆలోచింపజేసే సందేశాన్ని ఇస్తున్నారు. అదేంటో తెలుసుకుందామా? తల్లి, నీ జీవితంలో నువ్వు గమనించాల్సిన విషయాలు ఉన్నాయి అని బాబా చెబుతున్నారు. పిల్లల ప్రవర్తనలో కనిపించే చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రభావాలు తీసుకురావచ్చు. అందుకే భయపడకండి, నిర్లక్ష్యం చేయొద్దంటున్నా అంతే. అధిక ప్రేమతో కష్టం పూర్తిగా దూరం చేస్తే జీవితం విలువ పిల్లలకి అర్థం కావడం కష్టం. కష్టం తెలిసిన పిల్లలకి సుఖం విలువ, డబ్బు విలువ, బంధాల విలువ కూడా తెలుస్తుంది. ఎప్పుడూ సౌకర్యాలలో పెరిగితే చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఇటీవల కోపం, ఎదురు తిరగడం, మాట వినకపోవడం కనిపిస్తే జాగ్రత్త తల్లి. చెడు స్నేహాలు మెల్లిగా అలవాట్లు, ఆలోచనలు మార్చేస్తున్నాయి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక పూర్తిగా వీడియోలోకి వస్తే, కోపం, ఎదురు తిరగడం, మాట వినకపోవడం కనిపిస్తే చెడు స్నేహాలు మెల్లగా అలవాట్లయ్యాయన్నమాట. ఆలోచనలు కూడా మార్చేస్తాయి. మొదటిసారిగా సరదాగా అనిపించినా తర్వాత జీవితాన్ని ప్రభావితం చేసే అలవాట్లుగా మారవచ్చు. అరుపులు కాదు, ప్రేమతో కూడిన క్రమశిక్షణ అవసరం. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎలా సమయం గడుపుతున్నారు తెలుసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మన పిల్లలు మంచివాళ్ళే అనుకోవడం కాదు, కానీ గమనించడం ఇంకా అవసరం. ప్రతి చిన్న మార్పును తేలికగా తీసుకుంటే అది రేపు పెద్ద సమస్య అవుతుంది. మొక్క చిన్నగా వంగనప్పుడే పెద్దయి వంగునా, అది గుర్తుంచుకోండి. సమయం ఉన్నప్పుడే దారి చూపాలి. పిల్లలతో మాట్లాడండి, వారిని వినండి. వారికి మీ శత్రువులు కాదు, అండగా ఉండి వాళ్ళను అర్థమయ్యేలా చెప్పండి. కుటుంబ సమస్యలు బయటికి చెప్పడం కంటే ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. పిల్లలు తమ తప్పు తెలుసుకొని వాళ్ళే సరిదిద్దుకోవాలి. సమయం ఉన్నప్పుడే దారి చూపాలిగా. పిల్లలతో మాట్లాడండి, వారిని వినండి. వారు మీ శత్రువులు కాదు, అండగా ఉన్నవాళ్ళు అయ్యేలా అర్థం చెప్పండి. కుటుంబ సమస్యలు బయటికి చెప్పడం కంటే ఇంట్లో పరిష్కరించుకోవడం మంచిది. పిల్లల తప్పులను నలుగురిలో చెప్పడం కాదు, వాళ్ళను దూరం చేస్తుంది. వాళ్ళను అర్థం చేసుకొని దగ్గర చేసుకోండి. తల్లి ప్రేమ ఎంతో గొప్పది, కానీ అవసరమైనప్పుడు కఠిన నిర్ణయం కూడా ప్రేమలో భాగమే. బంగారం మంటలో కాలినప్పుడే మెరుస్తుంది. అలా కష్టం తెలిసిన పిల్లలే భవిష్యత్తులో బలంగా నిలబడతారు. ఇప్పుడు జీవితం సుఖంగానే ఉంటే పిల్లలకు ఆ సుఖం విలువ తెలియదు. చిన్న చిన్న కష్టాలను భరించడం నేర్చుకుంటేనే పిల్లలు పెద్దయ్యాక జీవితాన్ని గెలుస్తారు. ఈరోజు మీరు చూపే జాగ్రత్త రేపు నష్టాన్ని తప్పించగలదు. భయంతో కాదు, బాధ్యతతో ఆలోచించండి. అనుమానంతో కాదు, ప్రేమతో గమనించండి. పిల్లల భవిష్యత్తు ఈరోజు సహనం, జ్ఞానం మీద ఆధారపడి ఉంది. బాబా చెప్పే అస్సలు సందేశం ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి, కానీ
ప్రేమను తగ్గించవద్దు. పిల్లలతో బంధం బలంగా ఉంచండి. వారి జీవితం విలువ అర్థమయ్యేలా చేయండి. కుటుంబం సుఖంగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు వెలుగుతూ ఉండాలి. బాబా ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉండాలి. ఈ వీడియో కనుక మీ మనసుకు తాకినట్లయితే మీరు లైక్ బటన్ తాకండి తల్లి. అలాగే వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.